గత 2-3 రోజుల క్రితం ఒక 2-3 వీడియోలు పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డందమ్మా ఎంఆర్ఆ క్యానింగ్లో. బాధపడమాకండి, జరిగింది. ఏం బాధపడమాకండి, మన క్రైస్తవులు మనల్ని ఖచ్చితంగా పోయినసారి వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసింది. అది అరకేజీ తగ్గటం 6,000 కారణం. అయితే తనేమన్నాడు, మొత్తము 24,000 కట్టాలని చెప్పాడు. మా దగ్గర అంత సోమత లేదు పాస్టర్ గారు, తర్వాత సగం సగం కట్టుకొని మొత్తం క్లియర్ చేస్తా అని చెప్తే సరే అని చెప్పేసి ఫస్ట్ 6,000 అక్క 6,000 కట్టాము, నేను 6,000 కట్టాను. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ సుదర్శన్ బోనాల గారు. నిజంగా మీరు క్రైస్తవులు అయితే రేపు హైదరాబాద్ లో కేసు పెడతానికి వెళ్తున్నారు. మీరు నిజంగా క్రైస్తవులు అయితే తోటి క్రైస్తవుడు జరిగిన అన్యాయమే స్పందించండి. గత 2-3 రోజుల క్రితం ఒక 2-3 వీడియోలు పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డందమ్మా ఎంఆర్ఆ క్యానింగ్లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అరకేజీ తగ్గిపోయింది. అరకేజీ తగ్గింది. ఇదేంటండి కేజీ గడ్డలు అరకేజీ గడ్డలు తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ఉబ్బరంగా ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసిన. అది అరకేజీ తగ్గటం 6,000 కారణం. ఏమి కొంచెం అన్నా ఇప్పుడు 9,500 వేసిన సార్. ఆమె సగం డబ్బులు ఇచ్చిందంట, సగం తగ్గిందంట. ఈ 3 వీడియోలు చూసి చాలామంది ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇలాంటి వాళ్ళు దొంగలని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళని గొర్రెలు కాదు, కొండ గొర్రెలు అనాలి. కనీసం ఎవడైనా వచ్చి బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పాడు ఆ పాస్టర్ గారి ద్వారా, ఎంత మేలు చేస్తున్నాడు ఆయన సమాజానికి, ఎంత మంచి చేస్తున్నాడు అనేసి కామెంట్లు పెట్టారు. నిజంగా మనసాక్షి ఉంటే ఎవరు ఈ మాటలు మాట్లాడరు. సరే ఓకే, ఈరోజు ఈ వీడియో పెడతానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తిని పిలిచాను. మొన్న పెట్టాను కదా, ఆ తోడేలు ద్వారా నష్టపోయినటువంటి ఒక సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆ సహోదరుడు సాక్ష్యాన్ని మీరు ఊలారా విందురు కానీ. బ్రదర్ రండి. నల్ల బ్రదర్, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, రెండే చాలా బాధగా ఉంది. మీరు ఏం బాధపడమాకండి, మన క్రైస్తవులు మనల్ని ఖచ్చితంగా దేవుడు వదలడు, మనకు కూడా మన సపోర్ట్గా ఉంటారు. సరే, అసలుకి ఏం జరిగింది, ఏంటి మీకు ఆ పాస్టర్ వల్ల జరిగిన అన్యాయం ఏంటి? బాధపడమాకండి, జరిగింది చెప్పండి, మన ప్రేక్షకులు అందరూ వింటున్నారు. అదన్నా నాకు అయితే నాకు హెచ్ఐవి ఉందన్న. హెచ్ఐవి ఉంటే మా అమ్మ ఏం చేసింది, టీవీలు చూస్తుంది. అంటే నేను ఆఫీస్లో ఉన్న రోజు అమ్మ టీవీ చూస్తుంటే చూపిస్తారు కదా స్వస్థతలు చేస్తాం అది అని చెప్పేసి, సరే అని చెప్పేసి అమ్మ చూసి ఫోన్ నెంబర్ రాసుకుంది. అమ్మ రాసుకొని ఫోన్ చేసింది. ఫోన్ చేసి అదే అమ్మగారు ఇట్లా మా అబ్బాయికి హెచ్ఐవి ఉందండి, మీ తీసుకొస్తానని చెప్తే సరే అమ్మ తీసుకురండి, ఉందని రిపోర్ట్ మా దగ్గర నార్మల్ ఉన్నాయంటే ఏ తల్లిన కొడుకు సంతోషంగా కొడుకుంటుంది కదా. అయితే నేనేం చేసిన, అమ్మాయి తర్వాత వచ్చాక చెప్పింది, అమ్మ ఇలాంటివి ఏం నమ్మకండి అమ్మ, ఎంతోమంది ఇలా మోసాలు చేస్తారు. ఎందుకంటే లేదు అన్న, అమ్మ ఆల్రెడీ చెప్పింది వాళ్ళ భార్య అంట, రిపోర్ట్ నార్మల్, ఒకసారి వెళ్ళి చూద్దాము అంటే వద్దామని మన దగ్గర డబ్బులు కూడా లేవు కదంటే లేదు నాన్న వెళ్దామంటే సరే అని చెప్పి వెళ్ళాము. మా అక్క కూడా వెళ్ళింది, మా అక్కని తీసుకొని వెళ్ళాము. అక్క కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే తీసుకొని వెళ్ళాము అక్కను కూడా. అయితే తనేమన్నాడు, మొత్తము 24,000 కట్టాలని చెప్పాడు. మా దగ్గర అంత సోమత లేదు పాస్టర్ గారు, తర్వాత సగం సగం కట్టుకొని మొత్తం క్లియర్ చేస్తా అని చెప్తే సరే అని చెప్పేసి ఫస్ట్ 6,000 అక్క 6,000 కట్టాము, నేను 6,000 కట్టాను అన్న. అయితే కట్టినాక మూడు వారాలు బాగానే ప్రార్థన చేశారు. చేసినాక నెక్స్ట్ వారంకి దగ్గరికి పోతుంటే చేస్తలేడు. అదేంది పాస్టర్ గారు మీరు ఎందుకు ప్రార్థన చేస్తారంటే, నువ్వు సగమే డబ్బులు కట్టావు కాబట్టి నేను ప్రార్థన చేయను, మొత్తం పోయి డబ్బులు కట్టుకోపో అని చెప్పాడు. లేదండి నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ కూడా చాలా ప్రాబ్లం ఉంది, హెల్త్ కూడా మీకు చెప్పాను కదా నా ప్రాబ్లము, నాకు కూడా సరిగ్గా నేను డ్యూటీ మానేసే కొద్దిగా వాళ్ళకి కట్ చేసేస్తారు, నాకు కూడా హాఫ్ సాలరీ ఇస్తారు. అంటే లేదు నాకు దేవుడు చూపించిండు దర్శనంలో, మీ దగ్గర చాలా డబ్బు ఉందంట, నువ్వు మొత్తం క్లియర్ చేసుకుంటేనే ఇస్తాను అన్నాడు. తర్వాత మా అమ్మ ఏం చేసింది, సరే అని 6,000 మళ్ళీ ఇంకొక మక్క 6,000 4,000 మొత్తము అట్లా, తర్వాత మళ్ళీ 12,000 తీసుకుపోయి కట్టాము. కట్టినాక చేసినాక తర్వాత 7 వారాలు అయిపోయాక నేను వెళ్ళాను. ఫస్ట్ ఇట్లా 7 వారాలు అయిపోయింది కదండి, మరి నేను మ్యారేజ్ చేసుకోవచ్చా, మా బంధువులు అందరూ నేనే లాస్ట్ని అందరూ అడుగుతారు ఎప్పుడు పెళ్ళి అని చెప్పి మస్తు బాధ పెడుతుంది నాకు. వాళ్ళు పెళ్ళి అని చెప్పేసి అందరూ నీ వయసు అయిపోతుంది, నువ్వు ఏమన్నా ప్రాబ్లం ఉందా, హార్మోన్ చేంజ్ చేస్తున్నాయా చెప్పని చెప్పి ఇబ్బంది పెడతారు. వాళ్ళకి నా ప్రాబ్లం తెలియదు వాళ్ళకి. సర్లే అని చెప్పేసి ఇక అది సెకండ్ థింగ్ అన్న, అడిగాను చేసేసుకో మ్యారేజ్ అని చెప్పాడు. అదేంటంటే నాకు నార్మల్ రిపోర్ట్ లేదు కదండి, అలా మీరు చేసుకోమని చెప్తారు, చూసి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు కదా, అది తప్పు, అది దేవునికి వ్యతిరేకంగా కూడా అన్న. అంటే లేదు నాకు అలా తెలిసిపోయింది, నాకు దర్శనంలో దేవుడు చెప్పాడు నీకు స్వస్థత వచ్చింది చేసుకున్నాడు. అట్లా కాదండి,
రిపోర్ట్ తీసుకుంటా అంటే అరే చెప్తుంటే అర్థం అవుతలేదరా నీకు అని అనేసిండు. ఇదేంది ఇంత రూడ్గా మాట్లాడుతున్నాను చెప్పేసి సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసినాక తర్వాత నేను వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ తీసుకున్నాను. ఆయన పేరేంటి అన్నారు మీరు? సుదర్శన్ బోనాల గారు, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ సుదర్శన్ బోనాల గారు, బిఎం రెడ్డి వాళ్ళ మినిస్ట్రీ. ఓకే. అయితే మీరు చెప్పండి అన్న. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి గురించి మీ అమ్మగారు టీవీలో చూశారు. అయితే విషయం ఏంటంటే పాస్టర్లు ఈ మధ్య స్వస్థతలు చేసే ఫేక్ పాస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ కేవలం స్వస్థతలే. ఆ టీవీ ఛానల్స్కి వీటికి డబ్బులు ఇచ్చేసి ఆ ప్రమోషన్లు చేయించుకుంటూ ఉంటారు. అమాయకులు ఏం చేస్తారు, దేవుడు వాక్యం చెప్తారు కదా, క్రిస్టియన్ యేసుక్రీస్తు శిలువ బొమ్మ లేదంటే యేసుక్రీస్తు పాట రాగానే దేవుడు వాక్యం చెప్తారని ఓపెన్ చేసి వస్తారు. వెంటనే వాళ్ళలో ఎక్కడో మరుగున పడిపోయిన ఆ బాధలు ఆ సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి దానికి మేము స్వస్థతలు చేస్తాం, ఇంట్లో ఉన్నటువంటి ఒకేసారి కొడుకులు లేదా కూతుర్లు వాళ్ళకున్న సమస్యలు గుర్తొస్తాయి, వాళ్ళ మీద ఆధారపడేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే చేసే పని ఇది. జనాలు ఇంత మోసం చేస్తుంటే అసలు పోలీసులు ఏమైపోయారు, క్రైస్తవులు పేరు పెట్టుకొని ఇట్లా అరాచకాలు చేస్తుంటే క్రైస్తవులు ఏమైపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, హోసన్న జాన్వేస్లీ అని ఉన్నారు, హోసన్న టెంపుల్ హైదరాబాద్లో కూడా ఉంది, ఇలాగా మళ్ళీ రాజప్రకాష్ పాలని హైదరాబాద్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ బైబిల్ లేక చదువుతుంది. ఇప్పుడు బైబిల్లో లేని కంటెంట్ తీసుకొచ్చి స్వస్థత చేస్తానంటే నాకెందుకని ఎవడ మినిస్ట్రీ అటు చూసుకుంటున్నారు. మాట్లాడే వాళ్ళనేమో మీకెందుకు, మీరు నోరు మూసుకోండి, ఎవరైనా వచ్చి ఆ వ్యక్తి గురించి బయటకు వచ్చి చెప్పారు కదా ఇంకో చెప్తున్నాడు. రేపు ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను, ఆ బ్రదర్ది ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వెళ్ళాలి. ఇంకా ఆయన మాటలు వినొచ్చు. ఎంత బాధపడ్డాడంటే కళ్ళమ్మ నీళ్ళు లాగలేదు అందాక. నేను కొంచెం సదుమాయించి ఊరుకుని బ్రదర్ అని మాట్లాడి ఇంకో ఇప్పుడు మీ ముందు ఇలా నుంచోబెట్టి మాట్లాడిస్తున్నాను. నిజంగా కొంచెం మనస్సాక్షి ఉండాలి. నిన్న ఒకడు ఫోన్ చేస్తాను నాకు, 3 వీడియోలు పెట్టాం కదా మన ఛానల్లో, ఆ 3 వీడియోలు చూసి ఒకడు ఫోన్ చేసి నాకేమంటాడంటే మీరు ఆ పాస్టర్ని ఎందుకు అలా అంటున్నారు, మీ పరిచయం మీరు చేసుకోవచ్చు కదా, అసలుకి నీకు దైవజనుడితో ఎలా మాట్లాడదో తెలుసా, ఆ వ్యక్తిని ఒరే అంటున్నావు నువ్వు, నీకు సిగ్గు లేదా, నన్ను తిడుతున్నారు క్రైస్తవులు. మిమ్మల్ని తిట్టాడు? ఎందుకు తిట్టారు, ఏ సందర్భంలో తిట్టాడు అంటే పాస్టర్ గారు ఇట్లా నేను రిపోర్ట్ తీసుకున్నాను, రిపోర్ట్లు నార్మల్ రాలేని చెప్తే నీకు ఎవరు తీసుకోమని చెప్పింది అంటే, అదేంటి పాస్టర్ గారు నీకు నార్మల్ వచ్చని చెప్పినారు, ఎన్నిసార్లు చెప్పారు, నీకు ఫోన్ చేద్దాం చెత్తనా కొడుక, ఇంకా గలీజ్ మాటలు తిట్టాడు. లంజ కొడుక మేమన్న దగ్గర వండుకుంది, నీ పోలికలే రాలేవు అదేం తిట్ట అన్న. తన గురించి నేను ఒకవేళ వ్యతిరేక మాట్లాడితే దేవుడే నాకు శాపం ఏంటి ఏమన్నా కానీ నేను మాత్రం ఖచ్చితంగా నిజమే చెప్తున్నా. నేను పూర్తిగా ఇంకోండి ఈ బ్రదర్ని ఏదో ఈ రోజు తీసుకొచ్చి రేపు పొద్దున్న ఏదో పేడ్ ఆర్టిస్ట్ లాగా దాచేయటం ఉండదు. ఈ బ్రదర్ ఫోన్ నెంబర్ పెడతాను, అడ్రస్ పెడతాను, మీరు న్యాయం చేస్తానంటే విషయం ఏంటంటే వాడికి లాగా ఒక 500 1000 రూపాయలు ఇచ్చి ఒక 10 మందిని తెచ్చి చెప్పండి దొంగ సాక్ష్యాలని చెప్పించే రకం కాదు నేను. అర్థమైందా? వాడి దొంగ, వాడు ఫ్రాడ్, యేసుక్రీస్తు పేరు పెట్టుకొని చేస్తున్నాడు. ఇప్పుడు మీరు క్రిస్టియన్సా? కన్వర్ట్ క్రిస్టియన్స్. ఈ విషయం కానీ ఎవరికైనా తెలిస్తే ఏమంటారు, తూ అని ముఖం మీద ఊరా. ఇన్ని రోజులు మీరు సహనం పడుతున్నారు ఏంటి, అతనేదో అపోస్తుడైన పౌరులాగా, తోమాలాగా, లేకపోతే బర్నబాలాగా ఫీల్ అయిపోయి 3 వీడియోలకి ఎన్ని కామెంట్లు అనుకున్నావు, అరే నువ్వు ఎందుకు సేవను పాడు చేస్తున్నావు అంట. నేను కానీ ఇప్పుడు కానీ ఈ విషయాన్ని మాట్లాడుకోకుండా ఈ వ్యక్తిని కానీ తీసుకురాపోయింటే ఈ వ్యక్తి అక్కడ హైందవ ప్రపంచం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు క్రైస్తవం మొత్తాన్ని అవమానించడానికి కారణమయ్యేవాడు. ఈరోజు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అన్న లేదు యేసుక్రీస్తు మంచోడు, నేను బైబిల్ చదివాను, ఆయన నిజంగా దేవుడు, కానీ ఏంటంటే ఆయన పేరు అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారన్న, మీరు మాట్లాడండి, మాకు న్యాయం చేయండి అని వచ్చాడు నా దగ్గరికి. ఏం చేద్దాం, కామెంట్లు పెట్టను, ఏమని పెడతారు, నువ్వు దొంగవరా, నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావురా, నేమ్ కోసం చేస్తున్నావురా, ఫేమ్ కోసం చేస్తున్నావురా అనండి, తిరిగి కామెంట్లు పెట్టండి. కొంచెం సిగ్గుండాలి ముఖానికి. నిజంగా మీలో ఎవరికైనా మనస్సాక్షి ఉంటే, ఇంకో ఈ కుర్రోడికి అనారోగ్యంతో ఉంటే వాళ్ళ అమ్మగారు యేసుక్రీస్తు మీద నమ్మకంతో ఆ పాస్టర్ మీద నమ్మకంతో ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ 12,000 డబ్బులు తీసుకొని స్వస్థత జరగపోగా అమ్మ నా బుద్ధులు తిట్టాడంట. వాడిని పాస్టర్ అంటానికి కూడా నాకు నోరు రావట్లేదు. మళ్ళీ తిరిగి 40,000 ఇవ్వండి అని అడిగాడంట. నీ ఇంటికి రావాలంటే ఇంత కావాలని అడిగాడంట. దీనికంతా రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు మౌనంగా సరే వదిలేద్దాం అనుకో, ఈ అబ్బాయి క్రిస్టియనే కాబట్టి నోరు నొక్కేస్తే రేపొద్దున ఇలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతారు. వాళ్ళందరూ అసలు వాళ్ళ పిల్లలకి యేసుక్రీస్తు గురించి చెప్తారా? అసలు చెప్పే అవకాశం ఉందా? అంటే సువార్త ఆటంకం జరుగుతుందిరా బాబా, నువ్వు గొంతు పోయేలా గడుస్తుంటే మేము మతంలో కనిపించావు. చూడు ఆయన ఏం తిట్టాడు వినండి. ఆయన ఏం తిట్టాడన్నా, అదే లంచకొడుక మిమ్మల్ని దగ్గర బండుకుంది అంటే మీకు డబ్బులు ఇస్తే లంచ కొడుకులు అయిపోతారా? మీ పోలికలు వీళ్ళకి రావాలా? అసలు ఏం మనుషులు రా, మీరు అన్నం తింటున్నారు, కడుపుకి గడ్డేమన్నా తింటున్నారా?
నేను డబ్బులు పోయినాయి 12,000 24,000 అట్లా డబ్బులు పోయినా నేను ఎప్పుడు బాధపడతలే. కానీ వాళ్ళకి ఎవరు మోసపోకూడదు. ఎందుకంటే మా అమ్మ 4 ఇళ్ళల్లో ఇప్పటికి మా అమ్మ పాచి పనే చేస్తుంది ఇళ్ళల్లో. నాకు హెల్త్ సరిగ్గా బాగాలేక నేను ఇప్పటికీ నేను జాబ్ కూడా వెళ్తలే అన్న. మీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి, ప్రవచనం వచ్చింది, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్పాడు అన్నారు. అన్నాడు. అంటే ఏమన్నాడు, సగం ఇంకా 12,000 క్లియర్ చేసేసుకున్నాము అన్న. ఇంకా పాస్టర్ గారు, నేను అప్పటి కూడా నేను గౌరవ ఇచ్చే మాట్లాడుతా తనకి. పాస్టర్ గారు ఇట్లా ఎప్పుడండి ఇట్లా వెళ్ళాలంటే నాకు ఇంకా దేవుడు చూపిస్తుండ్రు, మీ ఇంట్లో ఇంకా చాలా పైసలు ఉన్నాయంట. లేదంటే నాకు జాబ్ లేదంటే, లేదు నాకు దర్శనం వచ్చింది, దేవుడు చెప్తున్నాడు నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో ప్రార్థన చేస్తాను, మీ ఇంట్లో జస్ట్ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, సో నేను వచ్చి హీల్ చేస్తాను, వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. నేను పాస్టర్ ఇప్పటికైతే నాకు అంత స్తోమత లేదు, నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మనే పాచి పని చేస్తుంది, నాకు కూడా హెల్త్ పరంగా నీకు జాబ్ కూడా లేదు, నన్ను తీసేస్తారు కూడా జాబ్లో కంచి అది అంటే, అది లేదు నేను ఇంకా వస్తాను, ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, నువ్వు డబ్బులు ఏదో చేసుకో అని అంటుండు. నా బాధ ఏందో అర్థం చేసుకోండి అంటే కూడా అప్పుడు ఇంటర్ అంటే ఉన్న రోగమే తగ్గలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డబ్బులు తీసుకుందామని. ఇంకెంతకు మించి వాడిని ఏమనాలి? ఇంకేం అవసరం లేదు, వాడు మా క్రైస్తవుడు కాదు, మన క్రైస్తవుడు కాదు, మీరు కేసు పెట్టండి. మనకి ఇప్పుడు మన ఇంటోడు కానోడు మన ఇంట్లోకి వస్తే వాడిని ఏమంటాం? దొంగ అంటాం. దొంగేనా అనేది? ఇప్పుడు అటు క్రైస్తవుడు కాదు. బైబుల్లో యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు. ఎలా చేశాడు? ఒక దగ్గర టెంట్ వేసుకొని అందరు రండి అని నువ్వు చెప్పమన్నాడా? లేదు. ఆయన వెళ్లే దారిలో ఆయన మీద విశ్వాసం పెట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన చేయాలనుకున్నాడు కాబట్టి చేశాడు. వాళ్ళు అడగలేదు నాకు చేయమని. గుడ్డువాడు అక్కడ ఉన్నాడు, దావీదు కుమారుడు అని అరుస్తుంటే నా కళ్ళు మన అడగలేదు. అక్కడ యేసుక్రీస్తు బురదమంటి తీసి పెట్టడం కళ్ళు వచ్చినాయి అంతేగాని. అప్పుడు సరే అద్భుతాలు జరిగినాయి, అద్భుతాలు జరిగితే వెళ్ళి ఇంటింటికి చెప్పండి రా అన్నాడా? ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు యేసుక్రీస్తు. ఇది కదా కనీసం కొంచెం బైబిల్ నాలెడ్జ్ లేక అమాయకులు ఉంటారు కదండి, వీళ్ళందరినీ క్యాష్ చేసుకుంటున్నారు. మీరు కానీ ఇప్పుడు కానీ జాగ్రత్త పడకపోతే మీ భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. దేవుడిని ఇంకెవరు గౌరవించరు, వాక్యం ఎవరు వినరు. ఇప్పటికే మనం అంటే చాలా నిందల పాలు పడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం ఖండించాలి. రేపు ఖచ్చితంగా హైదరాబాద్లో కేసు పెడుతున్నాం. ఇంకో విషయం కూడా ఉంది, వినండి. ఎందుకంటే అంటే చాలా మంది వస్తుంటారు కదా, చాలా మంది వస్తుంటే తను కూడా ఏదో భోజనం పెడతాడన్న, అది కూడా భోజనం కూడా మన అదే అంత కించపరచకూడదని, ఏదో తినాలంటే ఏదో తినాలంటే అది ఏదో నామకేవాజ్ అంతే, పెడుతుండా తినాలంతే. ఏదో అక్కడ కూర్చుంటే ఒక అక్క వచ్చింది, అక్క వచ్చి తమ్ముడు నీకు ఏంటి ప్రాబ్లం అంటే, మన ప్రాబ్లం చెప్పకూడదు అన్న. లేదా నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అక్క అంటే, అవునా ఏమైంది అక్క బాబుకి అలా అంటే, కానీ కన్ను మొత్తం ఎర్రగా అయిపోయింది, మొత్తం రెడ్గా అయిపోయింది. ఆల్రెడీ ఉంది కూడా తన దాంట్లో యూట్యూబ్లో ఉంది, కళ్ళ మీరు చూడండి. అయితే ఏమైంది అక్క అంటే ఇట్లా ఏంటంటే అవునా అంటే కట్టిరు అక్కడ డబ్బులు అంటే కట్టాము 6,000 కట్టాం నాన్న అంటే, అవునా ఇంకా 6,000 కట్టమంటారు అంటే, ఏమైంది అక్క అంటే మా ఆయన పని లేదు, బెడ్ మీద పండుకొని ఉంటాడు, నేను ఇట్లా పాచి పనికి వెళ్తున్నాను, దగ్గర డబ్బులు లేవు అంటే, మరి ఏం చేద్దామో నాకు నమ్మబుద్ధి అయితే లేదు చిన్న, తనేమో డబ్బులు అడుగుతూనే ఉండ, నా ప్రాబ్లం నా బాధ నా ఆవేదన అర్థం చేసుకుంటలేడు, పైసలు అడుగుతున్నాను అన్న. అక్క నేను ఆల్రెడీ నేను కట్టేశాను, నువ్వు కట్టమాకు, 6,000 కట్టావు కదా, దేవుని చిత్తము, దేవుడు స్వస్థపరుస్తాడు, 6,000 కట్టేసుకో, అంతే కట్టేసుకో, ఇంకే కట్టమాక అని చెప్పాను. తనకు కూడా మోసపోయింది, కానీ తను బయటికి రాలేదు. ఇలా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, నేనంటే డబ్బుల కోసం వ్యూస్ కోసం మీరు రండి అన్న, బియ్యం రెడ్డికి రండి. మీరు ఎంతో మంది చెప్పుకోలేక వదులుకొని వెళ్ళిపోతున్నారు, వదులుకొని. ఇంకొక అతను ఉన్నాడు, ఎవరైనా శ్రీకాకుళంలో ఉంటాడు, తన అన్నకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన 12,000 కట్టుకున్నాడు. 12,000 కట్టుకుంటే 2 వారాలు వచ్చాడనుకుంటా, 3వ వారానికి చనిపోయాడు. తను 3వ వారం చనిపోయాడు. మరి ఎందుకు చచ్చిపోయాడు? బతకాలి కదా. గతంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ తెలుసుగా మీకు? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర కూడా ఇదే జరిగింది. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్కి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది, బాగా ఫేవర్ ఉంది అప్పటికి 3 రోజులు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి, నా దగ్గర రండి, నేను స్వస్థపరుస్తానంటే. చూసారా వీడియో? 3 రోజులు అక్కడే ఉంటే చచ్చిపోయిన తర్వాత కనీసం బయటకు వచ్చి అయ్యో పాపం అనలేదు. మళ్ళీ బయట నుంచి మంత్రాలు జరిపారు డబ్బులు పెట్టి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది రావట్లేదు. నాకు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నిజంగా నాకు ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా మీకు జరిగింది చాలా అన్యాయం బ్రదర్. మీరు కేసు పెడతా అన్నారు కాబట్టి మనందరం కలిసి కేసు పెడదాం. చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళ నా సపోర్ట్గా మాట్లాడతారో లేదో అని చెప్పి నేనే దాక్కొని ఉన్నా, పోతే డబ్బులు. కానీ మళ్ళీ అదొక ఆవేదన, మళ్ళీ నా అలాగే ఎవరైనా మోసపోతారు అని చెప్పేసి మళ్ళీ నా వైపుకి ఎవరు రావట్లేదు. నేను చెప్పుకుంటే నా బాధ అని చెప్పుకున్న చాలా మందికి, సర్లే బాధ మేము చూసుకుంటామని చెప్పి అంతవరకే ఉన్నారు, కానీ ఎవరు రాలేరు. మీరే ముందు వచ్చి నా ప్రాబ్లం చెప్తే మీరు నా గురించి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడారన్న. మీరు లేదు, క్రైస్తవం లోపల ఏ తప్పు జరిగినా స్పందిస్తాం. ఇప్పుడు మా ఇంట్లో మాకు సంబంధం లేని వ్యక్తి ఇంకోటి వచ్చి ఇల్లంతా ఎత్తుకుంటే వాడి దొంగ అంటాం.
ఇప్పుడు క్రైస్తవం లోపలికి మా కంటెంట్కి సంబంధం లేని వ్యక్తులు స్వస్థతల పేరుతో వచ్చిన వాడు దొంగ, మేము ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొడతాం. నువ్వు క్రైస్తవం మీద ఏ తప్పు అభిప్రాయం పెట్టుకోమాకు, ఖచ్చితంగా నీకు న్యాయం జరిగిద్ది. న్యాయం జరిగేదాకా నేను మీ వెంట ఉంటాను. మీకు కూడా ఖచ్చితంగా మనసు ఉంటే, మనసాక్షి ఉంటే ఖచ్చితంగా ఈ బ్రదర్కి సహాయం చేద్దాం, వీళ్ళకి అండదండగా ఉందాం. ఎందుకంటే దేవుడి నామాన్ని మనం గణపరచాలి, కానీ ఇలాంటి వాళ్ళని మనలో ఉంచుకొని దూషణ పాలు చేయకూడదు. కాబట్టి అందరికీ రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోతున్నారు. ఇంకైనా మౌనం వేడండి, కళల్లోని బయటికి రండి, న్యాయం జరగాలి మనకి. ఇంకా అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇచ్చి మనందరం కలిసి న్యాయం చేద్దాం.